బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచింగ్ ప్రోమో టెలికాస్ట్ అయింది. బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ప్రోమో కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రాండ్ లాంచింగ్ ప్రోమోలో అంత ఆసక్తికర సన్నివేశాలు ఏమీ లేవు. రొటీన్ ప్యాటర్న్ ప్రతి సీజన్ లో కూడా గ్రాండ్ లాంచింగ్ లో వచ్చే సెలబ్రిటీసే మళ్ళీ రిపీట్ గా రావడం. టోటల్ గా గ్రాండ్ లాంచింగ్ ప్రోమో చూస్తే బిగ్ బాస్ 7 గ్రాండ్ లాంచింగ్ ప్రోమో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. నలుగురు ఐదుగురు కంటెస్టెంట్ పక్కన పెడితే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. డి షో నైనిక, శేఖర్ భాష, రీతు చౌదరి, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క వీళ్ళు మాత్రమే ఎంతో కొంత సోషల్ మీడియా ద్వారా కొంతమందికి సుపరిచితం. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా వాళ్ళ ముక్కు మొహం కూడా ఎవరికి తెలియదు. బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ ప్రోమోలో కూడా అంత ఆసక్తికరంగా కంటెస్టెంట్లను చూద్దాం అనే అంతలా ఏమీ లేదు. లాస్ట్ సీజన్ లో గ్రాండ్ లాంచింగ్ ప్రోమోలో కంటెస్టెంట్ల వాయిస్లు బట్టి వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టే వాళ్ళం. కానీ ఈసారి సీజన్ లో శేఖర్ భాష వాయిస్ తప్పితే మిగిలిన కంటెస్టెంట్ల వాయిస్ కూడా అంత గుర్తుపట్టే విధంగా లేవు. ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లో 14 మంది అడుగు పెడితే దాదాపు 6 నుంచి 7 మంది పేర్లు కూడా చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ హౌస్ ప్యాటర్న్ కూడా ఈసారి యానిమల్స్ థీమ్ లో ఉంది. అంటే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఒక అడవిలోకి వెళ్ళినట్లే. అక్కడ పులి ఉంటుంది, మేక ఉంటుంది, పిల్లి ఉంటుంది, జిరాఫీ ఉంటుంది. ఒక్కో జంతువు ఒక్కో రకంగా ఉంటుంది. ప్రతి జంతువుతో కూడా యుద్ధం చేయాలనే ప్యాటర్న్ లో ఈసారి బిగ్ బాస్ అలా సెట్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.